బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మల్నాడు డ్రగ్స్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. 6 నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించింది నార్కోటిక్ బ్యూరో. కస్టడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో 40 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించింది నార్కోటిక్ బ్యూరో. మల్నాడు రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్య వీరందరికీ డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లో ఉన్న కొన్ని పబ్బులకు డ్రగ్స్ లింకులు గుర్తించింది నార్కోటిక్ బ్యూరో. సంపన్నుల పిల్లల కోసం హైదరాబాద్లోని పబ్బులు లేట్ నైట్ డ్రగ్ పార్టీలు నిర్వహించినట్టు దర్యాప్తులో తేలింది. త్వరలో పబ్బు యజమానులను కూడా నార్కోటిక్ బ్యూరో అరెస్ట్ చేయనుంది. ఇక హైదరాబాద్ మల్నాడు పబ్లో అయితే అటు డ్రగ్స్ దందా కలకలం రేపుందనే చెప్పాలి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొంతమంది కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే అటు హోటల్ యజమాని సూర్య ఉన్నారో తనైతే వీరందరికీ డ్రగ్స్ సరఫరా చేసినట్టు తేల్చారు. అయితే వీరితో పాటు మరికొంతమందికి కొన్ని పబ్బులకైతే లింకులు ఉన్నట్టు పోలీసులు తేల్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఈ డ్రగ్స్ దందాతో ఎవరెవరికి లింకులు ఉన్నాయి, అలాగే కొన్ని పబ్బులకు కూడా వీరితో లింక్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏ పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా తరలి వస్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి? మల్నాడు డ్రగ్స్ కేసులో నార్కోటిక్ బ్యూరో పోలీసుల దర్యాప్తు వేగం పెంచారు. ఇప్పటికే 8 మందిని కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. 6గురిని కస్టడీకి తీసుకొని విచారించారు దాదాపు 4 రోజుల పాటు. ఆ కస్టడీలో అనేక అంశాలు నిందితులు వెల్లడించినట్టు తెలుస్తుంది. ఇక సూర్య అనేక డ్రగ్ పార్టీలు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్తో పాటు ములుగు జిల్లాలో కూడా డ్రగ్ పార్టీలు ఏర్పాటు చేసి వీఐపీల కొడుకులకు, సంపన్నుల పిల్లలకు ఈ డ్రగ్ పార్టీలను ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరా చేసేవాడు అన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. కొరియర్ ద్వారా ఈ డ్రగ్స్ తీసుకొచ్చి డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసినట్టు కూడా దర్యాప్తులో తేలింది. అయితే ఇక హైదరాబాద్లో ఉన్న కొన్ని పబ్బులను ఇప్పటికే ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. ఈ పబ్బులలో కూడా లేట్ నైట్గా పార్టీలు ఏర్పాటు చేసి సపరేట్ లాంజ్లను ఏర్పాటు చేసి అక్కడ డ్రగ్స్ తీసుకునే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళ సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా సేకరిస్తున్నారు. సూర్యతో ఆర్థిక పరమైనటువంటి కాంటాక్ట్స్ కానీ, అతను వాట్సాప్ చాటింగ్స్, ఏ విధంగా డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారు, పబ్బు యజమానులకి సూర్యకు ఉన్న సంబంధాలు ఏంటి, ఎవరు సూర్యాని వారికి పరిచయం చేశారు, వారికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా నార్కోటిక్ బ్యూరో సేకరిస్తుంది. ఇక పబ్బులు తమపై నమోదు చేసిన కేసుని క్వాష్ చేయాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా హైకోర్టు విచారణకు సహకరించాల్సిందే, విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇక పబ్బులపై నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేస్తున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్లో కొన్ని పబ్బులు, 4-5 పబ్బులు ఉన్నాయి. ఆ పబ్బులన్నిటికి కూడా ఇప్పటికే ఆధారాలు సేకరించే పనిలో నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఉన్నారు. త్వరలో వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక మొత్తం ఈ కేసులో 25 మందిని నిందితులుగా చేర్చారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు నార్కోటిక్ బ్యూరో పోలీసులు. ఎందుకంటే విదేశాలకు పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని పట్టుకోవడానికి ఇప్పటికే ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితులు 8 మందిలో 6గురిని కస్టడీకి 4 రోజులు తీసుకొని విచారించారు. ఆ విచారణలో మరొక 40 మంది సంపన్నుల పిల్లలు, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా డ్రగ్స్ సేవించినట్టు ఆధారాలు సేకరించడం జరిగింది. వారి కోసం ఆరా తీస్తున్నారు. వారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారనే దానికి సమాచారం కోసం నార్కోటిక్ బ్యూరో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారిని పట్టుబడితే వారందరికీ కూడా డ్రగ్ టెస్ట్ చేసి ఒకవేళ వారికి పాజిటివ్ వస్తే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్తున్నారు. తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దేందుకు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ 8 మంది పిల్లలలో ఎవరైతే అరెస్ట్ అయ్యారో అందులో పోలీస్ ఆఫీసర్ల పిల్లలు కూడా 2 ఉన్నారు. మోహన్ కృష్ణ, అదేవిధంగా రాహుల్ తేజ. వీరిద్దరు కూడా అడిషనల్ ఎస్పీ స్థాయి కొడుకులు. రాహుల్ తేజపై గతంలో కూడా 18 నెలల క్రితం నిజామాబాద్లో కేసు నమోదైంది. కానీ అక్కడి పోలీసులు రాహుల్ తేజని అరెస్ట్ చేయలేదు, అతన్ని అబ్స్కానింగ్గా చూపించారు. కానీ అదే కేసులో మరొక నిందితుడిని ఇతర రాష్ట్రాల నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ రాహుల్ తేజని ఎందుకు అరెస్ట్ చేయలేదనే దానిపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు కూడా నిజామాబాద్కి సంబంధించిన పోలీసులపై విచారణ జరుపుతున్నారు. ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎవరైనా
ఇన్ఫ్లుయెన్స్ చేశారా వీళ్ళపైన అని చెప్పేసి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇక మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. మొన్న పీటీ వారెంట్పై రాహుల్ తేజని నిజామాబాద్ పోలీసులు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ తేజ కూడా అనేక డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసి పూర్తిగా డ్రగ్స్ సప్లై చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే అతను పోలీస్ ఆఫీసర్ కొడుకు కావడం, పోలీస్ ఆఫీసర్కి కొడుకు డ్రగ్స్ సరఫరా చేస్తుంటే తెలియదా అనే దానికి సంబంధించి విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఈగల్ టీం దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. బిజినెస్ మ్యాన్ అయినా, పోలీసుల పిల్లలైనా ప్రతి ఒక్కరిని కూడా డ్రగ్స్ సరఫరా చేస్తే కఠినంగా ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పేసి కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో, ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్టు తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ తెలిస్తే నేరుగా మాకు సమాచారం ఇవ్వండి, వారిని డీఅడిక్షన్ సెంటర్కి పంపించి డ్రగ్స్ నుంచి బయటపడే విధంగా వైద్యం అందిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులకు సహకరిస్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి తమ పిల్లలకు డ్రగ్స్ అలవాటు ఉంది, వాటి మహమ్మారి నుంచి బయటపడేయండి అని చెప్పేసి కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అలా ఒక 14 మంది కూడా రావడం జరిగింది. వారికి డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించి వారిని డ్రగ్స్ నుంచి బయటపడేసే ప్రయత్నం నార్కోటిక్ బ్యూరో పోలీసులు చేస్తున్నారు. ఒకవైపు అవగాహన కార్యక్రమాలు చేస్తూనే మరొక వైపు నిందితులని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటుంటే ఒక పక్కన అయితే గుట్టు చప్పుడు కాకుండా కూడా ఇంకా డ్రగ్స్ అనేవి పబ్బుల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అసలు ఇవి ఎలా సిటీలోకి వస్తున్నాయి? ప్రధానంగా అటు ఎవరైతే సూర్య ఉన్నారో సో తనకి ఎవరి దగ్గర నుంచి డ్రగ్స్ అనేవి తీసుకున్నారో అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే నైజీరియన్ల నుంచి, ఢిల్లీ నుంచి, గోవా నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. పోలీసుల నిఘా ఎక్కువ కావడం, ఈగల్ టీం ఎక్కడికక్కడ డెకాయిట్ ఆపరేషన్లు కూడా నిర్వహించడంతో హైదరాబాద్కి డ్రగ్స్ తేవాలంటే కొంతమేర భయపడుతున్నారు. కానీ కొరియర్ ద్వారా ఏ పార్సల్ పంపిస్తున్నారనేది తెలియదు కాబట్టి ఈజీగా కొరియర్ ద్వారా ఈ డ్రగ్స్ని పంపిస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించడం జరిగింది. కొరియర్ ఆఫీసులకు కూడా నోటీసులు ఇచ్చింది. ఎలాంటి కొరియర్ చేస్తున్నారు, కొరియర్ చేసే వాళ్ళు ఎవరు, వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉంటేనే కొరియర్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. ఇక సూర్య కూడా ఒక 2 నైజీరియన్ల నుంచి గోవా, ఢిల్లీ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు, తరచుగా ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నట్టు కూడా ఈగల్ టీం గుర్తించడం జరిగింది. ఇక సూర్యకు సంబంధించిన వాట్సాప్ డీటెయిల్స్తో పాటు ఆయన సెల్ ఫోన్లో దొరికిన ఆధారాలన్నిటిని కూడా విశ్లేషిస్తున్నారు. ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎంతకాలం నుంచి డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు, ఈ పబ్బులతో సూర్యకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, పబ్బులతో ఫైనాన్షియల్ లావాదేవీలు ఏ విధంగా చేశాడు, వాటన్నిటికి సంబంధించి ఆధారాలన్నిటిని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇక నార్కోటిక్ బ్యూరో పోలీసుల డేగ కన్నుతో హైదరాబాద్కి డ్రగ్స్ తేవాలంటే కొంతమంది భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అక్కడక్కడ ఇంకా డ్రగ్స్ వాడుతున్న వారు ఉన్నారు కాబట్టి ఆ సప్లై కూడా ఇంకా కొనసాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిన్న దాదాపు 5 కోట్ల విలువైన గంజాయిని కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు హైదరాబాద్ శివార్లోని బాటసింగారంలో పట్టుకోవడం జరిగింది. దాదాపు 936 కేజీల గంజాయిని హైదరాబాద్ నుంచి, ఇటు ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో నిన్న రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళాలన్నా, హైదరాబాద్కి డ్రగ్స్ తేవాలన్నా వణుకు పుట్టించే విధంగా చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు, నార్కోటిక్ బ్యూరో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంతమంది యథేచ్ఛగా తెస్తున్నారు. అలాంటి వారిపైన పీడీ యాక్ట్ పెడతాము, రిపీటెడ్గా అఫెన్స్ చేస్తే వారిపైన పీడీ యాక్ట్ పెడితే సంవత్సరం వరకు జైలు నుంచి కూడా బయటికి రారు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఇక నైజీరియన్ల పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. వీసా గడువు అయిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఇల్లీగల్గా స్టే చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అలాంటి వారిని డిపోర్ట్ చేసే ప్రక్రియ కూడా సిటీ పోలీసులు ప్రారంభించారు. కాబట్టి మొన్న 3 డిపోర్ట్ చేయడం జరిగింది నైజీరియన్లకు సంబంధించి. ఆ డిపోర్ట్ చర్యలు కూడా కొంచెం కష్టతరంగా ఉన్నప్పటికీ పోలీసులు నెలల తరబడి కష్టపడి వారందరినీ కూడా డిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరెవరు డ్రగ్స్ దందా చేస్తున్నారు, పాత నేరస్తులు ఎవరు, వారందరికీ సంబంధించిన సమాచారం పోలీసుల దగ్గర ఉండడం, ఇప్పుడు మల్నాడు కేసులో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సంపన్న పిల్లలు, పోలీస్ అధికారుల పిల్లలు, బడాబాబుల పిల్లలు వీళ్ళందరూ కూడా వీకెండ్ వచ్చేసాలు ఏదైతే జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్లో ఉన్నటువంటి పబ్బులలో డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. లేట్ నైట్ పార్టీలు అంటే పబ్బు 12 గంటలకు టైం అయిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత వీరికి సపరేట్గా క్యాబిన్లను ఏర్పాటు చేసి కొన్ని గంటల పాటు అక్కడ డ్రగ్స్ సేవించడానికి ఏర్పాటు చేసినట్టు కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. త్వరలోనే పబ్ నిర్వాహకులపైన చర్యలకు సిద్ధమవుతున్నారు.
రైట్ సురేష్, థ్యాంక్ యూ. సో ఏదైతే మల్లాడు డ్రగ్స్ కేసులో అయితే పోలీసులు విచారణ ముమ్మరం చేశారు, మరోపక్కన ఈ కేసుకు సంబంధించి భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నారని వాళ్ళందరికీ కూడా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి సూర్య నుంచి అయితే పలు విషయాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు, దీని వెనకాల ఎవరున్నారు, బడాబాబులో పిల్లలు కూడా ఉన్నట్టు గుర్తించారు. వీరందరినీ అదుపులోకి తీసుకుని